నాయనా, తెలివైన వాడే అయినా పడిపోతాడు. ఒక్క తప్పు చాలు. సొలొమోను ప్రపంచంలోనే అత్యంత తెలివైన రాజు. దేవుడే స్వయంగా అతనికి కనిపించాడు. బంగారు ఆలయం కట్టాడు. 1000 మంది భార్యలు, అపరిమితమైన సంపద. అతను ఒక్కడే చరిత్రలో సాటిలేని రాజు. కాని నాయనా, అదే సొలొమోను తన జీవితపు చివర్లో తాను ప్రేమించిన స్త్రీల మాట వినడం కోసం దేవుణ్ణి వదిలేశాడు. విగ్రహాలకు మోకరిల్లాడు. అప్పుడు దేవుడు అతనితో అన్నాడు, నీ రాజ్యాన్ని నీ చేతుల్లోంచి లాక్కుంటాను. బైబిల్ చెప్తోంది, తన హృదయాన్ని నమ్ముకొనువాడు వాడు మూర్ఖుడు, జ్ఞానముగా నడుచుకునివాడు తప్పించుకుంటాడు. నాయనా, నీకూ ఇదే జరుగుతోంది కదా. చదువు పక్కన పెట్టావు, తల్లిదండ్రుల మాట వినలేదు, తప్పు స్నేహాల వెంటపడ్డావు. సొలొమోనే పడిపోయాడు, మనం ఎంత? మీ అమ్మ ఇప్పుడు నిన్ను చూసి ఏడుస్తోంది తెలుసా? కాని ఆలస్యం కాలేదు నాయనా. ఒక్క ప్రార్థన జీవితాన్ని తిరిగి ఇస్తుంది. ఇప్పుడే మోకాళ్లపై కాళ్లపై పడు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ పంపండి. రోజూ బైబిల్ జ్ఞానం కావాలంటే ఫాలో చేయండి.